వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. పాముకి బుద్ధి చెప్పిన కాకి. ఒకప్పుడు ఒక పచ్చని అడవిలో ఉన్న పెద్ద మర్రిచెట్టు మీద ఒక కాకుల జంట ఎంతో ఆనందంగా జీవించేది. ఆ చెట్టు కొమ్మల మధ్య వారు తమ చిన్న గూడు కట్టుకున్నారు. అదే మర్రిచెట్టులో, చెట్టు కాండంలో ఉన్న ఒక లోతైన రంధ్రంలో ఒక క్రూరమైన పాము నివసించేది. కాకులు పెట్టిన గుడ్లు పగిలి చిన్న పిల్లలు బయటకు వచ్చినప్పుడు ఆ పాము మెల్లగా చెట్టు ఎక్కి ఆ చిన్న పిట్టలను తినేందుకు ప్రయత్నించేది. కాని అమ్మ కాకి చాలా ధైర్యంగా ఉండేది. పాము వస్తుందనగానే తన ముక్కుతో గట్టిగా పొడిచి చెక్క చెక్క అంటూ అరుస్తూ పామును తరిమివేసేది. అలా కొంతకాలం పిట్టలను కాపాడింది. ప్రతిరోజులాగే ఒక రోజు కూడా కాకుల జంట ఆహారం కోసం బయటకు వెళ్ళింది. ఆ రోజు వారు తిరిగి వచ్చేసరికి గూడు పూర్తిగా ఖాళీగా ఉంది. చిన్న పిట్టలు లేవు. ఆ పాము గూడు ఎక్కి వారి పిల్లలను తినేసింది. కాకుల జంట విలపిస్తూ మనకు బలం లేదు, కాని తెలివి ఉన్నవారి సహాయం కావాలి అని అనుకుంది. వెంటనే వారు అడవిలో ఉండే తెలివైన నక్క దగ్గరకు వెళ్లారు. మొత్తం విషయానికి విన్న నక్క కొంచెం ఆలోచించి ఇలా చెప్పింది, బలంతో కాదు, తెలివితోనే పామును ఎదుర్కోవాలి. తనకు ఒక చాకచక్యమైన పథకం ఉందని చెప్పింది. మరుసటి రోజు ఉదయం కాకులు దగ్గరలో ఉన్న రాజభవనం చెరువు దగ్గరకు వెళ్లాయి. అక్కడ రాణిగారు స్నానం చేస్తూ తన ముత్యాల హారం ఒడ్డుపై పెట్టారు. అదే సమయం చూసి అమ్మ కాకి ఆ ముత్యాల హారాన్ని ఎత్తుకొని ఆకాశంలోకి ఎగిరిపోయింది. రాజు సైనికులు వెంటనే హారం హారం అంటూ కాకిని వెంటాడారు. అమ్మ కాకి నేరుగా మర్రిచెట్టు దగ్గరకు వచ్చి పాము ఉన్న రంధ్రం దగ్గర ఆ హారాన్ని వదిలేసింది. హారం మెరిసిపోతుండటంతో పాము బయటకు వచ్చేసింది. అదే సమయంలో అక్కడికి చేరుకున్న కోపంగా ఉన్న సైనికులు పామును చూసి తక్షణమే దాన్ని చంపేశారు. పాము చనిపోవడంతో కాకుల జంటకు ఆనందానికి అవధులు లేకపోయాయి. కొంతకాలం తరువాత అమ్మ కాకి మళ్లీ గుడ్లు పెట్టింది. ఈసారి భయం లేకుండా ఆనందంగా పిల్లలు బయటకు వచ్చే రోజు కోసం ఆ ఇద్దరూ ఎదురుచూశారు. నీతి: బలం కన్నా తెలివి గొప్పది. సమస్యలు వచ్చినప్పుడు సరైన ఆలోచనతో పరిష్కారం కనుగొనాలి. Thank you so much for watching. Please like, share and subscribe.